within that, first one is the if condition. Okay, first one is the if condition, next one is the else condition, next one is the if else condition, next one is the nested if condition. Okay, next one is the nested if condition. So ఈ particular four conditions లో if condition is the true condition. ఓకే, ఇఫ్ కండిషన్ ఇస్ ద ట్రూ కండిషన్. సో ఎప్పుడైతే మనం పాస్ చేస్తున్న కండిషన్ అనేది ట్రూ అవుతుందో, దెన్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇఫ్ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనకి ఎల్స్ కండిషన్ ఇస్ ద ఫాల్స్ కండిషన్. ఎల్స్ కండిషన్ ఇస్ ద ఫాల్స్ కండిషన్. సో ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుందో, ఐ మీన్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో, సాటిస్ఫై చేయదో, అప్పుడు మనకి ఎల్స్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఓకే, వితౌట్ without satisfying the, sorry, which for example, if the if condition is satisfied, the else condition will not execute it. Okay, so if condition అనేది ఒకవేళ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంటే ఎల్స్ కండిషన్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, ఎప్పుడైతే మనకి ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై చేయదో కండిషన్ ని, అప్పుడే మనకి అప్పుడే మనకి ఎల్స్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అప్పుడే మనకి ఎల్స్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద వన్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి, సో ఇఫ్ కండిషన్ అనే దాన్ని ట్రూ కండిషన్ అంటాం, ఎల్స్ కండిషన్ అనే దాన్ని ఫాల్స్ కండిషన్ అంటాం. ఓకే, ఫాల్స్ కండిషన్ అంటాం. సో ఇక్కడ మనం ఓన్లీ ఫాల్స్ కండిషన్ అంటున్నాం కాబట్టి ఓన్లీ ఫాల్స్ కండిషన్స్ మాత్రమే ఎల్స్ లో పాస్ చేయాలి. సో ట్రూ ఇఫ్ ని ట్రూ అంటున్నాం కాబట్టి ట్రూ కండిషన్స్ మాత్రమే ఇఫ్ లో పాస్ చేయాలనే రూల్ ఏం లేదు. ఓకే, యూ కెన్ పాస్ ఎనీ టైప్ ఆఫ్ కండిషన్స్. ఓకే, అది కండిషన్ ట్రూ అవుతుందా, కండిషన్ ఫాల్స్ అవుతుందా, సో దట్ ఈస్ ద అనదర్ థింగ్. Okay, but we are calling it as if is the true condition, false and else is the false condition. That's it. Okay, if you want to pass that else, if you want to pass the false condition in the if condition also. Okay, false condition if. Okay, false condition if lo kuda nu pass chesukochu, true condition else lo kuda pass chesukochu. Okay, so that's not a matter, but we are calling it as if is a true condition, else is a false condition. That's it. Okay, so ఇక్కడ వచ్చేసి హియర్ వి ఆర్ టేకింగ్ ఇట్ యాస్ ఏ ఇఫ్ ట్రూ. ఓకే, సో ట్రూ అండ్ ఫాల్స్ ఆర్ ది బులియన్ ఎక్స్ప్రెషన్స్, రైట్? బులియన్ వాల్యూస్ అంటాం. ఓకే, సో బులియన్ వాల్యూస్ అనే వాటిని రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం టీ అనే దాన్ని క్యాపిటల్ రాస్తాం, అండ్ ఫాల్స్ లో ఎఫ్ అనే దాన్ని క్యాపిటల్ రాస్తాం. ఓకే, టీ అనే దాన్ని క్యాపిటల్ రాస్తాం అండ్ ఎఫ్ అనే దాన్ని క్యాపిటల్ రాస్తాం, రైట్? సో ఇక్కడ ఏం రాస్తున్నాం, బులియన్ కండిషన్స్ అనే వాటిని పాస్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే మనం బులియన్ కండిషన్ అనేది ట్రూ అనే దాన్ని పాస్ చేస్తున్నామో, దో దట్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, మన ట్రూ కండిషన్ పాస్ చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే కండిషన్ ఒక పర్టికులర్ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుందో, దాని లోపల ఉన్న కండిషన్స్ అన్ని కూడా, ఓకే, దాని లోపల ఎన్ని కండిషన్స్ అయితే ఉంటాయో, ఐ మీన్ ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో, అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఓకే, okay, so if I am executing this one, so the output should be the jump here. ఎందుకు మన if కండిషన్ లో ఏం పాస్ చేస్తున్నాం, జంప్ అనే దాన్ని పాస్, జంప్ హియర్ అనే ఒక ప్రింట్ కండిషన్ అనే దాన్ని పాస్ చేస్తున్నాం. మనం ఏదైతే ప్రింట్ కండిషన్ అనేది కండిషన్ లో ఐ మీన్ పాస్ చేస్తామో, if కండిషన్ ఆ కండిషన్ condition statements are any type of functions. Okay, you need to remember this indentation concept. Okay, that is indentation concept. Okay, so indentation is nothing but a spaces. Okay, so indentation మనం కరెక్ట్ గా ఇవ్వకపోతే, ఓకే, you will get error. Okay, for example, statement అనేది సో సి లాంగ్వేజ్ కోడ్ అనేది రాస్తారు. ఫస్ట్ ఏం రాస్తారు, క్యాష్ ఇంక్లూడెడ్ డాట్ హెచ్ రాస్తారు, తర్వాత వైడ్ మెయిన్ రాస్తారు, తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి కర్లీ బ్రాకెట్ లోపల ప్రింట్ ఎఫ్ స్కాన్ ప్రింట్ ఎఫ్
కండిషన్ వస్తాం మనం, రైట్? తర్వాత మళ్ళీ సో ఆడియో ఇస్ నాట్ క్లియర్ సార్. అర్థం కాలేదా సార్? మీ వాయిస్ బ్రేక్ అవుతూ వినిపిస్తుంది సార్. బ్రేక్ అవుతే వినిపిస్తుందా? నౌ ఐ యామ్ క్లియర్. బిట్ సో పవర్ పోయిందండి, దానికోసం వెయిట్ చేస్తున్నాను, చాలాసేపు అవుతుంది పోయి. Now I'm clear. సార్ ఓకేనండి. ఇప్పుడు కొంచెం రాజేష్ గారు సార్ చెప్పండి. ఓకే, క్లియర్, వాయిస్ క్లియర్ ఉందండి. ఇప్పుడు కొంచెం కట్ అవుతూ వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? బ్రేక్ అవుతూ వస్తుంది. సో రిమైనింగ్ వాళ్ళకి కూడా అలాగే వినిపిస్తుందండి, కట్ అవుతా? సార్ వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. వాయిస్ క్లియర్ గా ఉంది. ఓకే అండి. రాజేష్ గారు మేబీ వైపు ఇంటర్నెట్ కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోరా? ఓకే సార్. ఓకే ఒకసారి చెక్ చేసుకున్నాను, లేకపోతే ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కరెక్ట్ అవ్వండి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సో సారీ ఫర్గాట్ దట్ ఎక్కడ ఆఫ్ చేశానండి. ఇండెంటేషన్ ఎర్రర్స్, రైట్? సో ఇండెంటేషన్, సో ఎక్కడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి లాంగ్వేజ్ రాస్తుంటే, సో సి లాంగ్వేజ్ లో మనం ఎలా అయితే కర్లీ బ్రాకెట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మన మెయిన్ కండిషన్స్ రాస్తాం, ఐ మీన్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఆర్ స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాము, సేమ్ లైక్ దట్ ఒక డేటా వాల్యూ ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి అంటే, ఒక డేటా ఒక పర్టికులర్ అవుట్పుట్ లో ప్రింట్ అవ్వాలంటే, ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తామని తెలుసు, రైట్? సో బట్ ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనం లాజిక్ అనేది బిల్డ్ చేసేటప్పుడు, ఓకే, లాజిక్ కేసెస్ మీదగా రాసేటప్పుడు ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఏ లాజిక్ కి మనం రాస్తున్నాం, ఏ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఏ లాజిక్ కి మనకి అవుట్పుట్ ప్రింట్ అవ్వాలనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ రాశాను నేను, ఓకే, ఇఫ్ కండిషన్ రాసిన తర్వాత నేను డైరెక్ట్ గా సో నేను ఏం కండిషన్ పాస్ చేయకుండా ప్రింట్ అనేది నేను డైరెక్ట్ గా పాస్ చేసేస్తాను, ఓకే, దెర్ ఇస్ నో స్పేసెస్, దెర్ ఇస్ నో ఎనీథింగ్, ఓకే. సో ఇక్కడ నేను పాస్ చేస్తే నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్, ఓకే, ఇట్స్ షోయింగ్ అన్ ఇండెంటేషన్ ఎర్రర్, ఓకే. ఇండెంటేషన్ అంటే ఇక్కడ ఇండెంటేషన్ ఎర్రర్ ఎందుకు వస్తుంది? సో ఇక్కడ నువ్వు ఇఫ్ కండిషన్ రాసావు, ఓకే, ఇఫ్ కండిషన్ రాసావు, బట్ ఇఫ్ కండిషన్ కి తర్వాత నువ్వు ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నావు, బట్ ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది సో కండిషన్ కి లోపల ఉండాలా అండ్ అవుట్ సైడ్ ఉండాలి అనేది నువ్వు సిస్టమ్ కి చెప్పట్లేదు, ఐ మీన్ కన్సోల్ కి మనం ఇవ్వట్లేదు, ఏం ఇన్పుట్ అనేది ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా పాస్ చేస్తున్నాం, బట్ వీఆర్ క్రియేటింగ్ వన్ కండిషన్, రైట్? ఇక్కడ మనం ఒక కండిషన్ అనేది రాస్తున్నాం, కండిషన్ అనేది రాసిన తర్వాత ఆ కండిషన్ కి సంబంధించిన డేటా అనేది మనం ఎక్కడ రాస్తున్నాం, ఎక్కడెక్కడ రాయట్లేదు, రైట్? సో ఇక్కడ ఎప్పుడైనా సరే పైథాన్ లో ఒక కండిషన్ అనేది రాస్తున్నామంటే దట్ కండిషన్ విల్ ఎండ్ అప్ విత్ ద కాలన్స్, ఓకే, కాలన్ తో మనకి ఆ కండిషన్ అనేది ఎండ్ అవుతుంది, ఓకే. సో కండిషన్ అనేది కాలన్ తో ఎండ్ అవుతుంది అంటే సో నెక్స్ట్ కండిషన్ అనేది మనకి ఆ పర్టికులర్ కండిషన్ కి లోపల రావాలి,
that is the indentation. Okay, for example, if you are taking this, okay, so ఇక్కడ కర్సర్ పెట్టి నేను ఎంటర్ క్లిక్ చేసినా కానివ్వండి నాకు ఆ పర్టికులర్ కర్సర్ కిందకే వస్తుంది తప్ప ఇఫ్ కండిషన్ కిందకి వెళ్ళదు. ఐ మీన్ కర్సర్ అనేది ఇఫ్ కండిషన్ దగ్గరే రాదు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో ఎప్పుడైతే మనం కర్సర్ లోపల ఐ మీన్ కండిషన్ కి లోపల స్టేట్మెంట్ రాస్తామో ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది సో ఆ పైన ఉన్న కండిషన్ మనం రాస్తున్న కండిషన్ కి సంబంధించిందని. ఓకే, then you can execute that because it will print the jump here input. ఓకే, మనం ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్ లో మనం రాస్తామో ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద సో కండిషన్స్. ఓకే, సో ఇలా మనం కండిషన్స్ అనే రాస్తాం. సేమ్ లైక్ దట్ మీరు సి లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా అయితే రాస్తారో సేమ్ కండిషన్ అలాగే రాస్తారు, ఇక్కడ కూడా అలాగే రాస్తారు. బట్ మీకు సి లో వచ్చేసి కొన్ని అదర్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, స్విచ్ అని సో ఇలా ఐ మీన్ నంబర్ ఆఫ్ కండిషన్స్ రాయడానికి కేసెస్ యూస్ చేస్తారు కదా, స్విచ్ కేస్ అని కేస్ అని ఇలా రాస్తారు కదండి. సో సేమ్ లైక్ దట్ ఇక్కడ కానీ ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ కండిషన్స్ రాసుకోవడానికి ఇఫ్ ఎల్స్ అనేది రాస్తాం. ఇఫ్ ఎల్స్ మాత్రమే యూస్ చేస్తాం. ఓకే, మీరు ఎన్ని కండిషన్స్ అయినా రాయండి బట్ వీఆర్ యూజింగ్ ఓన్లీ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్. Okay, we didn't use any type of other things like switch, case and ఇంకేంటి try and accept ఇలా చాలా యూస్ చేస్తాం సిలో. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఏది కూడా జస్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ మీద మన ఎంటైర్ కండిషన్స్ అనేది సో డిపెండ్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద conditions. Okay, so if is the true condition and else is the false condition. If is the true condition and if else is the false condition. Okay, so and that is the indentation. Indentation is nothing but a spaces. Okay, so మనకి ఎక్కడ ఇన్పుట్ అనేది వస్తుంది, ఎక్కడ స్పేస్ అనేది వస్తుంది, ఎక్కడ స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ స్పేస్ ఇవ్వకూడదు అనేది సో మనం కండిషన్ మనం రాసే కండిషన్ బట్టి ఉంటది అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇస్ ద హియర్ వీఆర్ టేకింగ్ ద ఈ ఫాల్స్ కండిషన్. ఓకే, ఫాల్స్ కండిషన్ అనే దాన్ని తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనం ఫాల్స్ కండిషన్ అనే దాన్ని తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ ప్రింట్ స్టేట్మెంట్ పాస్ చేస్తామో సో ఇక్కడ మనకి ఎటువంటి అవుట్పుట్ అనేది రావట్లేదు. రైట్, షోయింగ్ అన్ బ్లాంక్ వాల్యూ. ఇట్ ఈస్ షోయింగ్ అన్ బ్లాంక్ వాల్యూ. రైట్, బట్ మనకేంటి ఆ పర్టికులర్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది బట్ మనకి ఎక్కడ అవుట్పుట్ అనేది చూపిస్తుందా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజింగ్ దిస్, నేను కాపీ చేస్తున్నాను, న్యూ సెల్ తీసుకుంటున్నాను. ఓకే, న్యూ సెల్ తీసుకొని మళ్ళీ సేమ్ కోడ్ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో హియర్ సి దిస్ ఇస్ ఏ ఈ పర్టికులర్ సెల్ అనేది ఇంకా రన్ అవ్వలేదు. ఓకే, మనం రన్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఎప్పుడైతే మనకు ఒక సెల్ అనేది రన్ అవుతుందో ఆటోమేటిక్ ఇక్కడ ఒక నెంబర్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ జూపిటర్ నోట్బుక్ లో ఒక నెంబర్ ఒక సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతే ఆ పర్టికులర్ ఎగ్జిక్యూట్ అయిన సెల్ కి నెంబర్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఓకే, నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, సో రన్ సి ఆటోమేటిక్ గా నెంబర్ వచ్చిందా? సో అంటే ఇప్పుడు ఈ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఎగ్జిక్యూట్ అయింది కానీ మనకి ఏదైనా అవుట్పుట్ వచ్చిందా? సో ఇట్ డిడెంట్ డిస్ప్లే ఎనీ టైప్ ఆఫ్ అవుట్పుట్. రైట్, బట్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ వితౌట్ ఎర్రర్స్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ బట్ ఇట్ డిడెంట్ డిస్ప్లే ద ఎనీ టైప్ ఆఫ్ అవుట్పుట్. ఓకే, మనం ప్రింట్ స్టేట్మెంట్ పాస్ చేస్తాం బట్ ప్రింట్ స్టేట్మెంట్ లో మనం పాస్ చేసిన కండిషన్ అనేది అవుట్పుట్ లో పాస్ చేస్తుందా? లేదు. రైట్, బికాస్ హియర్ ద కండిషన్ ఇస్ ఫాల్స్. ఓకే, మనం పాస్ చేస్తున్న కండిషన్ అనేది ఫాల్స్ కండిషన్. ఎప్పుడైతే మనం ఫాల్స్ కండిషన్ అనేది పాస్ చేస్తామో ఆ పర్టికులర్ లోపల ఓకే కండిషన్ కి లోపల ఎన్ని టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అయినా మీరు రాయండి. ఓకే, ఏ టైప్ ఆఫ్ లాజిక్ అయినా రాయండి. మీరు 100 లైన్స్ రాస్తారా, 200 లైన్స్ రాస్తారా, 300 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారా అనేది సో దట్స్ యువర్ విష్. బట్ ద కండిషన్ ఇఫ్ ద మెయిన్ కండిషన్ ఇస్ ఫాల్స్ the insert of the block, okay, the block of code will not executed. Okay, ఆ పర్టికులర్ కోడ్ కి బ్లాక్ ఐ మీన్ కోడ్ లోపల కండిషన్ కి లోపల ఉన్న ఎంటైర్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, అసలు కర్సర్ అనేది ఇక్కడ వరకు మూవ్ అవ్వదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ ఈ కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, కండిషన్ అనేది మనకి ఫాల్స్ అయితే ఓకే కండిషన్ అనేది సాటిస్ఫై చేయకపోతే అసలుకి కర్సర్ అనేది ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ వరకు రాదు. ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మన మెయిన్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతున్నప్పుడు సో లోపల ఉన్న కండిషన్స్ తో మనకి సిస్టమ్ కి పని లేదు. ఓకే, అవర్ మెయిన్ అజెండా ఈజ్
our main first condition should be the equal, I mean true, then only the inside blocks will execute. ఓకే, సో మెయిన్ బ్లాక్ అనే మెయిన్ కండిషన్ అనేది ఎప్పుడైతే మనకి సాటిస్ఫై అవుతుందో దెన్ ఓన్లీ ఆ పర్టికులర్ కండిషన్ కి లోపల ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, that is the one. The next one is the indent. See, ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? సో ఈ ట్రూ, ఓకే, if true, so print of jump here, and again here I am writing the print statement. I am not belongs to the if condition. What is the output here? What is the output? The output em vastadi? What is the output? Anyone? Here and also I am not belongs to if condition. Right, so we get the two type of outputs, right? First one is the jump here, and second one is the I'm not belongs to the if condition. Why? Because so here this print condition is the belongs to the if condition. ఓకే, ఈ ప్రింట్ కండిషన్ అనేది మనకి ఇఫ్ కండిషన్ కి రిలేటెడ్ కండిషన్. ఓకే, సో ఒక కండిషన్ రాస్తున్నాం, ఆ కండిషన్ అనేది ట్రూ అయితే నాకు ఈ పర్టికులర్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వమని సిస్టమ్ కి చెప్తున్నాం. అలాగే సో ఈ ప్రింట్ ఇఫ్ కండిషన్ కి తర్వాత సో అవుట్ సైడ్ ఆఫ్ ద ఇఫ్ కండిషన్, ఓకే, దిస్ ప్రింట్ కండిషన్ ఇస్ నాట్ అన్ ఇన్సైడ్, నాట్ అన్ ఇన్సైడ్. ఓకే, సో ఇక్కడ నాకు వచ్చేసి నాకు అవుట్ సైడ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఇఫ్ కి స్ట్రైట్ గా ఉందంటే ఆ కండిషన్ అనేది అవుట్ సైడ్ లో ఉందండి. ఐ మీన్ ఇఫ్ కి కండిషన్ కి లోపల లేదు, సో ఇఫ్ కండిషన్ కి బయట పర్టికులర్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని సినారియో. ఓకే, సో ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ జంప్ హియర్ అనేది వస్తుంది. అలాగే ఈ ప్రింట్ కండిషన్ అనేది ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. వై? బికాస్ దిస్ ప్రింట్ కండిషన్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కండిషన్. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ది కండిషన్ ఉంది కాబట్టి మనకి టూ టైప్ ఆఫ్ అవుట్పుట్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో నేను మళ్ళీ దీన్ని లోపలికి అన్నాను అనుకోండి, సో ఇప్పుడు నాకు మళ్ళీ టూ కండిషన్స్ వస్తాయి. ఓకే, సో నేను ఈ పర్టికులర్ కండిషన్ ని అవుట్ సైడ్ తీసుకున్నా ఇన్సైడ్ తీసుకున్నా నాకు టూ అవుట్పుట్స్ అనేది వస్తాయి. వై? బికాస్ హియర్ అవర్ మెయిన్ కండిషన్ ఈస్ ట్రూ. ఓకే, మన మెయిన్ కండిషన్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ట్రూ అవుతుంది కాబట్టి సో మనకి ఇక్కడ పాస్ చేసే కండిషన్స్ అనేది రెండు కూడా మనకు అవుట్పుట్ లో డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వన్, ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? మనకి మెయిన్ కండిషన్ ఏంటి? ఈ ఫాల్స్ అనేది ఇస్తున్నాం. ఇఫ్ ఫాల్స్ ప్రింట్ జంప్ హియర్. ఓకే, సో ఇక్కడ మన మెయిన్ కండిషన్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. మెయిన్ కండిషన్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. సో ప్రింట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? సో ప్రింట్ స్టేట్మెంట్ అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుందో ఇట్ విల్ నాట్ డిస్ప్లే ద ప్రింట్ స్టేట్మెంట్ హియర్. ఓకే, ఐ మీన్ ఆ పర్టికులర్ కండిషన్ లోపల ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ అనే దాన్ని ప్రింట్ అనేది చేయదు. రైట్, సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్ ఓకే ఇఫ్ కండిషన్ కి అవుట్ సైడ్ లో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో, ఏదైతే ప్రింట్ స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ పర్టికులర్ ప్రింట్ స్టేట్మెంట్స్ అనేది మనకు అవుట్పుట్ లో ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ ప్రింట్ స్టేట్మెంట్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ ది ఇన్సైడ్ ద బ్లాక్. ఓకే, ఇన్సైడ్ ద ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాను. నౌ ఎగ్జిక్యూట్ దిస్, యూ విల్ గెట్ ద బ్లాంక్ అవుట్పుట్. Okay, you will get the blank output. Why? Because these two print statements are under the if statement only, I mean false condition only. Okay, ఈ రెండు కూడా ఈ ఫాల్స్ కండిషన్ లోపల ఉన్నాయి. ఓకే, సో లోపల ఐ మీన్ లోపల ఇన్ ద సెన్స్ ఇన్సైడ్ ద కండిషన్ ఉన్నాయి. ఓకే, ఇన్సైడ్ ద కండిషన్ ఉన్నాయి కాబట్టి మెయిన్ కండిషన్ మనకి ఫాల్స్ అవుతున్నప్పుడు ఈ టూ కండిషన్స్ కూడా మనకి ఎక్కడ సాటిస్ఫై అవ్వదు. ఓకే, సాటిస్ఫై కాదు కాబట్టి you didn't get any type of outputs, right? సో అదే మన ఒక కండిషన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద కండిషన్ అనుకోండి, ప్రింట్ స్టేట్మెంట్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద కండిషన్ ఉంటే యూ విల్ గెట్ ద అవుట్పుట్. ఓకే, మనకి ఏదైతే ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది కండిషన్ కి అవుట్ సైడ్ ఉంటుందో ఆ పర్టికులర్ డేటా స్టేట్మెంట్స్ ఐ మీన్ స్టేట్మెంట్స్ అనేది అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇండెంటేషన్స్. ఓకే, ఇండెంటేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పైథాన్. Okay, if you are writing any type of Python code, that indentation blocks are very important. Why? Because
నువ్వు ఏ కోడ్ అయితే మీరు రాస్తున్నారో ఆ కోడ్ అనేది ఎలా అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలి, ఏ లాజిక్ కి ఏ పర్టికులర్ కోడ్ అనేది, ఏ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ అనేది రాస్తున్నారు అనేది మొత్తం డిసైడ్ చేసేది ఇండెంటేషన్ బ్లాక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తుంటే ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్ లో 20 లైన్స్ అనేది ఒక పర్టికులర్ బ్లాక్ కి, ఇంకొక 20 లైన్స్ అనేది ఇంకొక పర్టికులర్ కండిషన్ కి, ఇంకో పర్టికులర్ 20 అనేది ఇంకొక దానికి సంబంధించిన. ఓకే, ఇలా 5 టైప్స్ కింద డివైడ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ అనేది మీకు ఏ పర్టికులర్ బ్లాక్ కి అవుట్పుట్ లో డిస్ప్లే చేయాలనేది ఎంటైర్ థింగ్ డిసైడ్ చేసేది ఒక ఇండెంటేషన్ బ్లాక్స్ మాత్రమే. ఓకే, without having the proper indentation blocks in your code, that code will not executed and that code will not give the proper outputs. ఓకే, ఒక కోడ్ అనేది మీకు ప్రాపర్ గా అవుట్పుట్స్ అనేది డిస్ప్లే చేయాలి అంటే ఫంక్షన్ అనేది ఎక్కడ, ఐ మీన్ కండిషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, ఏ కండిషన్ కి లోపల మనం ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఇన్పుట్స్ అనేది పాస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ లాజిక్ అనేది పాస్ చేయాలి, దానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ థింగ్స్ అనేది మనం ఆ కండిషన్ కి పాస్ చేయాలి. That is the first thing. And next one is the indentation. Okay, ఏ కండిషన్ బ్లాక్ కి ఏ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఐ మీన్ పాస్ అవుతుంది అనేది దట్ ఇస్ సెకండ్ థింగ్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఇస్ ద యువర్ లాజిక్ బిల్డింగ్. ఓకే, మీరు యూస్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్, ఒక రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మన ఈ పర్టికులర్ లాజిక్ అనే దాన్ని బిల్డ్ చేయడం. ఓకే, మనం యూస్ చేసే కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ అనేది ఏం యూస్ చేయాలనేది థర్డ్ వన్. ఓకే, సో ఈ 3 పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి అవర్ ఎంటైర్ పైథాన్ కోడ్ మనం బిల్డ్ చేయడం. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఇస్ టూ టైప్ ఆఫ్ ఇన్పుట్స్ కండిషన్ వేరియబుల్స్ అనేది పాస్ చేస్తున్నాం, రైట్? సో x is equal to 10 అనేది పాస్ చేస్తున్నాం, y is equal to 5 అనేది పాస్ చేస్తున్నాం, y అనేది 5 అనేది పాస్ చేస్తున్నాం. సో y అనేది 5 పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం, హియర్ వీఆర్ పాసింగ్ ద ఇఫ్ కండిషన్స్. ఓకే, సో 2 ఇఫ్ కండిషన్స్ అనే వాటిని పాస్ చేస్తున్నాం, రైట్? 2 ఇఫ్ కండిషన్స్ అనేది పాస్ చేస్తున్నాం. సో 2 ఇఫ్ కండిషన్స్ అనే పాస్ చేసిన తర్వాత వీఆర్ విత్ ఇన్ ద ఫస్ట్ ఇఫ్ కండిషన్ హియర్ వీఆర్ టేకింగ్ ద ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఓకే, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనే కండిషన్ ఇస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద కండిషన్. ఓకే, ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఇస్ ద కండిషన్. Okay, and this colon is very important. Okay, if you are writing any type of conditional statement, or if you are writing any type of functional concept, or if you are writing any type of looping concept, or if you are writing any type of advanced concept in Python, you need to end up with the colon. Okay, you need to end up with the column. If you are missing the colon value, I mean colon symbol within the concept, okay, within the condition, you will get an errors. Okay, why? Because this column is symbolized this condition is ends up. Okay, ఈ కండిషన్ అనేది ఇక్కడతో స్టాప్ అవుతుంది, ఐ మీన్ ఈ కండిషన్ అనేది ఇక్కడ వరకే తీసుకో, ఈ కండిషన్ లోపల ఉన్న డేటా అనేది ఈ కండిషన్ తగ్గట్టుగా తీసుకొని మనం సిస్టమిక్ కన్సోల్ కి చెప్తామన్నమాట. ఓకే, సో దిస్ సెమీ కాలన్, సారీ, దిస్ కాలన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒక కండిషన్ అనేది సిస్టమ్ అనేది కండిషన్ కింద రికగ్నైజ్ చేయాలి అంటే కంపల్సరీ యూ నీడ్ టు ఎండ్ అప్ విత్ యూ నీడ్ టు డిఫైన్ విత్ దట్ కాలన్ సింబల్. Okay, so if we are missing this column, okay, you will get an error, invalid syntax. Okay, invalid syntax. సో ఎందుకు వస్తుంది, ఎప్పుడైతే నువ్వు కాలన్ అనేది మిస్ చేసావో సిస్టమ్ అనేది ఈ ఇఫ్ కండిషన్ రికగ్నైజ్ చేయదు. ఓకే, ఇఫ్ కండిషన్ అనే దాన్ని రికగ్నైజ్ చేయదు సిస్టమ్ అనేది, ఐ మీన్ కన్సోల్ అనేది రికగ్నైజ్ చేయదు. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ బేస్డ్ అప్ ఆన్ ద సింటాక్స్ యు డిడ్ంట్ రైట్ ద, ఐ మీన్ కండిషన్ కోడ్ అనేది రాయలేదు. ఓకే, ఎప్పుడైతే మనం కండిషన్ సింటాక్స్ బేసిస్ మీదుగా మనం రాస్తామో దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. See, then we are getting the output, right? So these columns are very important. Okay, columns and indentations are very, 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 very important if you are writing the code in the Python. Okay, మీరు పైథాన్ లో ఒక కోడ్ రాస్తున్నారంటే సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది త్రీ థింగ్స్. ఫస్ట్ వన్ ఇస్ ద ఇండెక్స్ వాల్యూస్. First one is the index values, and the second one is the
indentations, and next one is the syntaxes. ఈ మూడు గుర్తుంటే సో మనం కోడ్ అనేది ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఇస్ ద వన్. సో ఇక్కడ మన ఫస్ట్ కండిషన్ ఏమి ఇస్తున్నాం, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది ఇస్తున్నాం, రైట్. సో ఎక్స్ అనేది వై కంటే సో బిగ్గర్ వాల్యూ కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, సో ఈ పర్టికులర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈ పర్టికులర్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో ఇక్కడికి వచ్చిందా, సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ ది సో గ్రేటర్ దెన్ వాల్యూ. ఓకే, సో గ్రేటర్ దెన్ తీసుకుంటున్నాను. సో దెన్ ఐఎమ్ గెటింగ్ ద టూ టైప్ ఆఫ్ అవుట్పుట్స్. ఓకే, టూ టైప్ ఆఫ్ అవుట్పుట్స్. Now, see. Here also I am getting the two type of outputs, right? Two outputs are నాకు వస్తుంది, right? నాకు అవుట్పుట్ ఏమో వస్తుంది, సింగిల్ అవుట్పుట్ అనేది వస్తుంది, రైట్. సింగిల్ అవుట్పుట్ అనేది వస్తుంది. Now here I am y greater than x ఇస్తున్నాను. Now I am getting the two type of outputs. See. Now what is the output? What is the output? Showing a blank value, right? Why? Because this is the main condition. This is the main condition, right? But ఈ కండిషన్ కి లోపల ఉన్న కండిషన్ కరెక్టే కదా, y అనేది x కంటే తక్కువ. ఓకే, లెస్ వాల్యూ, స్మాలర్ వాల్యూ. y అనేది x కంటే తక్కువ వాల్యూ, దిస్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, ఈ కండిషన్ ట్రూ అవుతుంది, ఈ అవుట్పుట్ అనేది నాకు y ఇస్ బిగ్గర్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. బట్ y అనేది బిగ్గర్ అనేది ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు? వై? బికాస్ దిస్ కండిషన్ ఈజ్ ఇన్సైడ్ ద మెయిన్ కండిషన్. ఓకే, ఈ కండిషన్ కి లోపల ఈ కండిషన్ ఉంది, రైట్. సో ఎప్పుడైతే మన మెయిన్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదో, మనకి లోపల ఉన్న ఎన్ని కండిషన్స్ ఉన్నా సరే ఆ కండిషన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, సిస్టమ్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, ఎప్పుడైతే మనకి మెయిన్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో అప్పుడు మాత్రమే మనకి లోపల ఆ కండిషన్ కి లోపల ఉన్న కండిషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో గ్రేటర్ దాన్ తీసుకుంటే మనకు ఒక్క అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఎందుకంటే నాకు ఓన్లీ ఈ మెయిన్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది, లోపల ఇన్సైడ్ కండిషన్స్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. ఓకే, సో లైక్ దిస్. ఓకే, దిస్ కాన్సెప్ట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అంటాం. నెస్టెడ్ ఇఫ్ నథింగ్ బట్ ఒక ఇఫ్ కండిషన్ కి లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ అనేది మనం పాస్ చేస్తుంటే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అంటారు. ఓకే, ఒక పర్టికులర్ ఇఫ్ కండిషన్ కి లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ పాస్ చేస్తుంది. ఐ మీన్ సో దిస్ ఇస్ ద ఇఫ్ కండిషన్, మెయిన్ ఇఫ్ కండిషన్, అండ్ ఆ మెయిన్ ఇఫ్ కండిషన్ కి ఇన్సైడ్ అనేదర్ ఇఫ్ కండిషన్ అనేది మనం పాస్ చేస్తున్నాం. ఓకే, అనేదర్ ఇఫ్ కండిషన్ అనేది పాస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ పర్టికులర్ కండిషన్స్ అనే దాన్ని మనం ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ అంటాం. ఓకే, ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ పాస్ చేస్తున్నా దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ ద ఇఫ్ కండిషన్. ఓకే, ఎప్పుడైతే మనకి కండిషన్ ట్రూ అవుతుందో, మెయిన్ కండిషన్ ట్రూ అవుతుందో, దెన్ ఓన్లీ ద ఇన్సైడ్ కండిషన్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, without satisfying the main condition, the inside condition will not executed. ఓకే, ఇన్సైడ్ లో ఉన్న కండిషన్స్ అనేది కర్సర్ ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, the next one is the else condition. Same like that. So previous code. Okay, so previous thing here as done. Okay, here x is 1 and y is 5. Okay, x is 1 and y is 5 if x greater than y. Okay, x greater than y. So print x is bigger. అని ఇస్తున్నాం అండ్ ఎల్స్ రాస్తున్నాం. ఎల్స్ లోపల ప్రింట్ అనేది రాస్తున్నాం. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఎప్పుడైనా సరే ఎల్స్ లోపల ఎల్స్ కి ఇక్కడ మనం కండిషన్స్ అనేది పాస్ చేయం. ఓకే, వై? బికాస్ ఎల్స్ ఇస్ ద ఫాల్స్ కండిషన్.
ఎల్స్ అనేది ఫాల్స్ కండిషన్ కాబట్టి ఎప్పుడైనా సరే ఎల్స్ కి ఇన్సైడ్ లో మనం కండిషన్స్ రాస్తాం తప్ప మనం ఎల్స్ కి పక్కన రాయం కండిషన్ అనేదాన్ని. ఓకే, సో దట్ ఇస్ నాట్ a correct syntax. For example, if I am passing this one, you will get an error. See, there is a invalid syntax. Okay, సో ఎప్పుడైనా సరే ఎల్స్ అనేది సింగిల్ గా ఉంటది. వి డిడ్ంట్ పాస్ ఎనీ టైప్ ఆఫ్ కండిషన్. ఓకే, కండిషన్ అనేది పాస్ చేయం. ఓకే, సో ఓన్లీ ఇఫ్ లో మాత్రమే మనం కండిషన్ అనేది పాస్ చేస్తాం. ఇఫ్ లో మాత్రమే కండిషన్ అనేది పాస్ చేస్తాం. ఓకే, సో ఈ x greater than y, so print x is bigger and else print y is bigger. ఓకే, సో ఏమిస్తారో మనకి y అనేది బిగ్గర్ అనేది వస్తుంది. ఓకే, సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఇలా ఇస్తున్నాను. ఓకే, సో ఇలా ఇచ్చేసి దిస్ కండిషన్ ఇస్ ట్రూ, రైట్? సో x is less than y, then if I am executing this one, x is bigger, right? This is the output. సో నాకు ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇఫ్ కండిషన్ అనేది నాకు సాటిస్ఫై అవుతుంది కాబట్టి అసలు కర్సర్ అనేది ఎల్స్ కండిషన్ వరకు రాదు. ఓకే, కర్సర్ అనేది ఎల్స్ కండిషన్ వరకు తీసుకోదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ ఈ పర్టికులర్ ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఎల్స్ బ్లాక్ వరకు రాదనమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఇఫ్ కండిషన్ అనేది మనం రాస్తున్నామంటే ఆ ఇఫ్ కండిషన్ అనేది క్లోజ్ చేయడానికి, ఓకే, ఇఫ్ కండిషన్ కి క్లోజ్ చేయడానికి ఎల్స్ కండిషన్ అనేది కంపల్సరీ రాస్తాం. ఓకే, సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ పర్టికులర్ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ ఫాల్స్ అయితే సో దీనికి ఆల్టర్నేటివ్ సినారియోస్ లో ఈ ఎల్స్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆల్టర్నేటివ్ సినారియోస్ లో మనకి ఈ ఎల్స్ అనేది అవుట్పుట్ లో వస్తుంది. ఓకే, కంపల్సరీ కూడా ఇఫ్ కండిషన్ రాస్తున్నాం అంటే దానికి ఆల్టర్నేటివ్ గా ఎల్స్ కండిషన్ రాయాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఇఫ్ ఎల్స్. ఓకే, సో అండర్స్టాండ్? ఎవరికి అర్థమైందా? ఎనీ డౌట్స్? Any doubts? Anybody? ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్. విల్ కనెక్ట్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.